ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తన కొత్త పలుకు కాలంలో మావిగన్ గురించి ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు జగన్ చెప్తే తమ భార్యలను చెల్లెళ్లుగా భావించి వాళ్లకు పెళ్లి సంబంధాలు వెతుకుతారు అని అసభ్యంగా రాశారు. మీడియా ఎందుకిలా బరి తెగించి అసభ్యకరమైన రాత రాస్తోందంటారు? ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో రాశారన్నారు కాదని. ఆయన ఏబిఎన్ ఛానల్లో వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో రాశారు. వాస్తవానికి ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో ఆ వ్యాఖ్యలు తీసేశారు. సో ఆయనే దాన్ని ఎడిట్ చేశారు. సో అందువల్ల అది కొత్త పలుకులో లేదు. ఒక రకంగా తన పొరపాటును తానే అర్థం చేసుకుని దాన్ని తొలగించేశారు కనుక ఆ మేరకు మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. ఇక ఈ రకమైన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. మీడియాకు భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ఆర్టికల్ 19(1)A ప్రకారం. కానీ ఆర్టికల్ 19(2) ప్రకారం సహేతుక ఆంక్షలు, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందులో ముఖ్యమైనది మొరాలిటీ, అబ్సీనిటీ అనేది. సో ఖచ్చితంగా ఇది ఇమ్మోరల్ అండ్ అబ్సీన్ వ్యాఖ్యలుగానే పరిగణిస్తారు. అందుకే కదా ఆయనే తీసేసింది. అయితే ఆ టీవీలో వచ్చింది కనుక ఈ వ్యాఖ్యలు నేను ఉపసంహరించుకుంటున్నాను, తొందరపాటులో రాశాను, అలా అని ఉండాల్సింది కాదు అని కనుక ఒక వివరణ ఇచ్చుంటే అది ముగిసేది. ఎందుకంటే అది లైవ్లో అన్నది కాదు, రాసిన తర్వాత దాన్ని వాయిస్ ఓవర్లో ఎడిటింగ్ చేసింది. అందువల్ల ఖచ్చితంగా అది డెలిబరేట్గా రాయబడింది, ఏదో స్పాంటేనియస్లో ఇన్స్టాంటేనియస్గా వచ్చిన వ్యాఖ్యలు కాదు. బట్ స్టిల్ బెటర్ లేట్ దెన్ నెవర్. ఈ రకమైన స్థాయిలో వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. సో ఇట్ ఈస్ ఇన్ బ్యాడ్ టేస్ట్ అని ఉంటే అయిపోయేది. కానీ ఈ రకమైన విపరీత వ్యాఖ్యల వల్ల ఏంటంటే చేయదలుచుకున్న విమర్శలకు కూడా విలువ పోతుంది. ఇప్పుడు చూడండి, మావిగన్ పైన విమర్శ పక్కకు పోయి ఈ ఈ ఈ వ్యాఖ్యల పైన ప్రధానమైన దాడి మొదలైంది. అందువల్ల పర్పస్ కూడా డిఫీట్ అవుతుంది. మావిగన్ను విమర్శించచ్చు. చెప్పండి, నేను కూడా మావిగన్ పైన చాలా తీవ్రంగా విమర్శిస్తూ మాట్లాడాను. కానీ ఎక్కడ సభ్యత, సంస్కారం అనే సరిహద్దులు దాటి వ్యాఖ్యానించలేదు. కానీ అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీల మధ్య ఈ హద్దులు ఎప్పుడో చెరిగిపోయాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో ఇదైతే పరాకాష్ఠకు చేరింది. టీడీపీ, వైసీపీల మధ్య, ఆ పార్టీ నాయకుల మధ్య అసలు ఆ హద్దులు చెరిగిపోయి అసభ్యకరమైన రీతిలో మాట్లాడుకుంటున్నారు. కానీ అందులో మీడియా భాగస్వామికి కావాల్సిన అవసరం లేదు. మీడియా కూడా భాగస్వామి అయితే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అన్న విమర్శ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇండిపెండెంట్ మీడియా అని చెప్పుకున్నప్పుడు ఒక పార్టీ నాయకుడిగా, పార్టీ అధికార హోదాలో రాస్తున్నట్టుగా పత్రికల్లో రాయకూడదు. సో అందువల్ల ఎట్టి పరిస్థితులు అందులో కుటుంబ సభ్యులను ఎందుకు తీసుకురావాలి? గతంలో వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు సతీమణి గురించి ఇలాగే అన్యాయంగా మాట్లాడితే మనం అందరము ఖండించాం కదా. మరి అది తప్పైనప్పుడు ఇది కూడా తప్పవుతుంది కదా. ఎందుకు భార్య తీసుకొచ్చారంటే స్త్రీలు అంటే అంత చులకన భావం ఎందుకు ఉండాలి? అది ఒక ప్యాట్రియార్కల్ మైండ్ సెట్. అంటే ఒక పురుషుని అటాక్ చేయలేకపోతే మీకు ఒక స్త్రీని అటాక్ చేయడం అనేది అనాదిగా చూస్తున్న వ్యవహారం. సో పురుషుని నేరుగా ఎదుర్కోలేకపోతే భార్య మీద పడతారు. సో భార్య మీద పడాల్సిన అవసరం ఏం లేదు కదా. సో మీకు అది ఎవరు చేసినా తప్పే. మీకు చేతనైతే ప్రత్యక్షంగా యుద్ధం చేయాలి. ఇలా బిలో ద బెల్ట్ అటాక్ చేయాల్సిన అవసరం లేదు కదా.